సుందరవనం అనే రాజ్యంలోని ఒక ఊరిలో సుజనుడు అనే ఒక ముసలతను ఆ ఊరి సంతలో కర్రలమ్ముతూ జీవిస్తుండేవాడు. అతను పేదవాడైనా కానీ రెండు విషయాలు మాత్రం చాలా ప్రసిద్ధి. ఒకటి తను చెప్పే మాటలు, రెండోది తన దగ్గర ఉన్న అందమైన తెల్లని మేల్జాతి గుర్రం. అటువంటి గుర్రం ఆ ఊరిలోనే కాదు, ఆ రాజ్యంలో ఎక్కడ ఎవ్వరి వద్ద లేదన్నాం. చివరికి ఆ దేశ రాజుగారి వద్ద కూడా లేదు. అందుకని రాజుతో సహా చాలామంది ధనవంతులు ఆ గుర్రాన్ని తమకి అమ్మమని, అందుకు ప్రతిఫలంగా డబ్బు బంగారం ఇస్తామని ఆశ చూపేవారు. కానీ సుజనుడు మాత్రం డబ్బు బంగారం చూసి ఆశపడకుండా అందరితో ఒకటే చెప్పేవాడు, చూడండి, ఈ గుర్రం నా కుటుంబంలో ఒక సభ్యుడు, అదేమి వస్తువు కదా అమ్మడానికి, అయినా డబ్బులు బంగారం కోసం నా కుటుంబ సభ్యుడిని నేను ఎలా అమ్మను అని చెప్పేవాడు. అలా అంతా సాఫీగా సాగుతుండగా ఒకరోజు గుర్రం కనిపించకుండా పోతుంది. సుజనుడు ఆ ఊర్లో అంతా వెతికాడు, తెలిసిన వాళ్ళందరినీ అడిగాడు, కానీ గుర్రం జాడ మాత్రం దొరకలేదు. అలా గుర్రం కనపడకుండా పోయిన విషయం రాజ్యం అంతా తెలిసిపోయి జనాలు ఈ విధంగా అనుకోవడం మొదలుపెట్టారు. అప్పుడే ఈ విషయం తెలుసు, ఏదో ఒకరోజు గుర్రాన్ని దొంగతనం చేస్తారని. అయినా గుర్రాన్ని రక్షించిన ఇతని వల్ల ఏమవుతుంది అని. అందులో ఒక వ్యక్తి నవ్వుతూ సుజనుడితో, అనవసరంగా ఆ రోజు రాజుగారికి అమ్మకుండా చాలా పెద్ద తప్పు చేశావు, ఇప్పుడు చూడు నీ ఫేట్ ఎలా మారిపోయిందో అని. దానికి సుజనుడు మాత్రం అందరితో ఒకే మాట చెప్పేవాడు, ఏది జరిగినా అది మంచిగే, కానీ ఒకటి మాత్రం నిజం, గుర్రం ఇప్పుడు నా దగ్గర లేదు అని. ఇది జరిగిన కొన్ని వారాల తర్వాత సడన్గా ఒకరోజు రాత్రి వెళ్ళిపోయిన ఆ గుర్రం తిరిగి సుజనుడి వద్దకు వస్తుంది. తను రావడమే కాదు, తనతో పాటు ఇంకా 12 మేల్జాతి గుర్రాలను కూడా తీసుకుని వచ్చింది. ఈ విషయం కార్చిచ్చులా ఊరంతా తెలిసిపోయి ఆ ఊరి జనాలు సుజనుడితో ఇలా అన్నారు, నిజమే పెద్దయినా, గుర్రం కనపడకుండా పోవడం అనేది నీ దురదృష్టం కాదు, ఒక రకంగా అదృష్టం అనే చెప్పాలి. ఇంకా నువ్వు ఆ గుర్రాలతో వర్తకాన్ని మొదలుపెట్టొచ్చు అని. దానికి సుజనుడు ఎంతో వినమ్రంగా, ఏది జరిగినా అది మంచికే, ఒకటి మాత్రం నిజం, తిరిగి వచ్చిన గుర్రాలతో పాటు 12 కొత్త గుర్రాలు వచ్చాయి అని. సుజనుని కొడుకు అడవి గుర్రాన్ని లొంగ తీసుకునే ప్రయత్నంలో ఒకరోజు గుర్రం మీద నుంచి పడిపోయి కాలు విరగొట్టుకుంటాడు. ఈ విషయం తెలిసిన ఆ ఊరి ప్రజలు ఎంతో బాధతో సుజనునితోటి 12 గుర్రాలను రావడం అనేది నీకు కలిసి రాలేదు, చూడు ఇప్పుడు నీ కొడుకు కాలు విరిగింది, ఇప్పుడు తనకి ఎలా పెళ్ళవద్ది, ఇంకా నువ్వే తనని చూసుకోవాలి అని. దానికి సుజనుడు, అవును, మీరు చెప్పింది నిజమే, నా కొడుకు కాలు విరిగింది వాస్తవం, రెండోది ఇప్పుడు వాడికి నా సహాయం చాలా అవసరం అని. ఏది జరిగినా మంచికే, చూద్దాం ఇంకా ఏమేమి జరుగుతుందో అని. ఇది జరిగిన కొద్ది రోజులకి రాజ్యం మీద శత్రువులు అకస్మాత్తుగా దాడి చేసి సైనికుల్ని చంపేస్తారు. సైన్యం పలుచబడుద్ది. అప్పుడు ఆ రాజు రాజ్యంలో ఉన్న యువకులందరినీ బలవంతంగా సైన్యంలో తీసుకుంటాడు. కానీ సుజనుని కొడుకు ఒక కాలు విరిగి ఉన్నందువల్ల తను బచాయిస్తాడు. అప్పుడు ఆ ఊరి ప్రజలందరూ సుజనుని దగ్గరికి వచ్చి ఏడుస్తూ, మీ అబ్బాయి కాలు విరగడం మీకు కలిసి వచ్చింది, దానివల్లే తాను యుద్ధం పోకపోవడం తప్పింది, కానీ మా పిల్లలందరూ యుద్ధానికి పోయారు, తిరిగి వస్తారో లేదో తెలీదు అని. దానికి సుజనుడు, ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోండి, అదేంటంటే మీ పిల్లలు మాతృభూమి కాపాడు కోసం యుద్ధానికి వెళ్ళారు, అది మీ ఇష్టానికి వ్యతిరేకమే కావచ్చు, కానీ వాళ్ళు వెళ్ళారు, మరలా తిరిగి వస్తారా లేదా అన్నది కాలమే చెబుతుంది. ఇంకా మొదట మీరు జరిగే విషయాన్ని మంచి చెడు అని చూడడం మానేసి ప్రతి క్షణాన్ని ఆనందంగా జీవించండి. మీరు చేసే పనుల మీద, ఆలోచన మీద శ్రద్ధ పెట్టండి. పుస్తకంలోని ఒక లైన్ చదివినంత మాత్రాన పుస్తకం మొత్తం అర్థం అవ్వదు కదా, అలానే జీవితం కూడా ఒక పుస్తకం లాంటిది. మనలో జరిగే సంఘటనలన్నీ ప్రతి పేజీ. ఒక చిన్న సంఘటన ఆధారంగా మీరు ఎలా నిర్ణయిస్తారు మీ జీవితంలోని మంచి చెడుని, అవి మన ఆధీనంలోని విషయాలు. జీవితంలో జరిగే చిన్న చిన్న విషయాలను ఆధారంగా చేసుకొని మీ జీవితాన్ని తీర్మానించే బదులు ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి, సంతోషంగా బతకండి, చేసే పనుల మీద శ్రద్ధ పెట్టండి, ఇతరులు అనే మాట మీద ఫోకస్ చేయకండి, అది మంచివైనా చెడ్డవైనా. ఒకవేళ మీరు వారి మాటలను ఆలకించారంటే మీ మనసు ఆటోమేటిక్గా రెస్ట్లెస్గా అవుతుంది అని. సో therefore guys, you have to focus on the important work of your life which will always give you an inner happiness.